రెసిస్టర్ అయిపోయింది. ఈ రోజు కెపాసిటర్ ఏంటో చెప్తాం. అండ్ ప్రాజెక్ట్స్ అనే కాదు, పీసీబీ డిజైన్ మీద మీకు ఎక్కడ ఏ ప్లేస్ లో రెసిస్టర్ కెపాసిటర్ దాని ఎక్కడ ఏ అడ్వాంటేజ్ ఉంటుందో అవన్నీ మీకు తెలుస్తుంది. సో అందుకే ఈ 3 సెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మేము అడ్వాన్స్ వెళ్తాము. సో దట్ కొంచెం పేషెంట్ ఉండాలి. మీకు తెలిసినవే కాకపోతే కొన్ని తెలియని విషయాలు కూడా చెప్తాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ప్రశాంత్ కెపాసిటర్స్ గురించి చెప్తాడు. ప్రశాంత్. యా హలో. యా చెప్పేసి కెపాసిటర్ స్టార్ట్ చేసేసి. ఓకే, మన రెసిస్టర్ సెషన్ అయింది అని చెప్పారు. ఎందుకు ఈ రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్ నేర్చుకోవాలి? ఫస్ట్ థింగ్, మీరు అప్పుడు సెషన్కి వచ్చింది ఏదో కొత్తది తెలుసుకుందామని. మీరు ఇప్పటివరకు వింటున్న పదాలు మీరు ఇంటర్లో చదివారు, 10th లో చదివారు, 6th క్లాస్లో బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అని స్టార్ట్ అయినప్పుడు కూడా అందులో బ్యాటరీ ఉంటుంది, కెపాసిటర్ ఉంటుంది. మళ్ళీ నేనేం కొత్తగా చెప్పాలి, మీరేం కొత్తగా వినాలి. దానికోసం వచ్చారు కదా. నేను మీ 4th ఇయర్ అయిపోయి మీరు 4th ఇయర్లో కానీ 3rd ఇయర్లో కానీ ఎనీ థియరటికల్ ఎగ్జామ్ ఆర్ కైండ్ ఆఫ్ ఎనీ థియరటికల్ సబ్జెక్ట్ అవ్వచ్చు, మీ గేట్ రాద్దాం అనుకుంటున్నారు లేదా అన్నారు, అట్లానే ఈసీ అనే కాదు, ఏ బ్రాంచ్ వాళ్ళకైనా కెపాసిటర్, రెసిస్టర్ అండ్ ఇవన్నీ బేసిక్గా ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా, అట్లా ఇంటర్వ్యూకి వెళ్ళి, టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు ట్రై చేద్దాం అనుకున్నా, వాళ్ళు ఏదైనా నార్మల్ చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా కూడా they'll ask some circuit or something if they want to. మీరు ఇంటర్న్షిప్ చేయాలనుకుంటారు సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి, లేదా ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో కొంతమంది ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బేస్ మీద ఏదైనా ఇంటర్న్షిప్ తీసుకోవాలనుకుంటే దే లాస్ట్ యూ ద మోస్ట్ సింపుల్ క్వశ్చన్స్ దట్ విల్ ట్రిక్ యువర్ మైండ్ సో దట్ యూ వోంట్ బి ఏబుల్ టు ఆన్సర్ దోస్. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే తెలుగు సో సింపుల్. అరే రియల్ లైఫ్ మొన్న చూస్తాం, చిన్నప్పటి నుంచి ఫ్యాన్ చూస్తున్నా, ఫ్యాన్ లో కెపాసిటర్ ఉంటుందంట, నాకు తెలియదు. అట్లాంటి కైండ్ ఆఫ్ డైలమాస్లో ఉంటారు. సో అలా కాకుండా మీరు ఎప్పటికీ మర్చిపోని కొన్ని చిన్న చిన్న ఏమంటారు వాటిని, బండ గుర్తులు అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నేను కెపాసిటర్ గురించి. అండ్ బిఫోర్ దాట్ ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యువర్ క్వశ్చన్. ఫ్యాన్లో కెపాసిటర్ ఉంటుందని ఎంతమందికి తెలుసు? ఐ రిపీటెడ్, ఫ్యాన్లో కెపాసిటర్ ఉంటుంది అని ఎంతమందికి తెలుసు? 16, 17 members, no. 18 members. Okay, so 61 participants లో 17 members కి ఫ్యాన్ లో కెపాసిటర్ ఉంటుంది తెలుసు. ఓకే, నేను నేమ్స్ ఏం వాడను, మీ ఇష్టం, ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్. ఎనీవన్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. చాలా సింపుల్ ఉంటుంది క్వశ్చన్. క్వశ్చన్ అడిగాక ఇంత సింపుల్ అడుగుతున్నాడే, మనం అన్మ్యూట్ చేసుకోలేదా అనుకుంటారు. మీరెంత ఫాస్ట్ రెస్పాండ్ యా చెప్పండి. ఎవరు? శ్రీధర్ ఆర్ సాత్విక్? హూ ఇస్ దట్? నా పేరు శ్రీధర్ అన్న. యా శ్రీధర్, హాయ్. హాయ్ అన్న. ఈసీ బ్రాంచా? లేదన్న, అది ట్రిపుల్ ఏ అన్న. ట్రిపుల్ ఈసీ రెండు ఒకటే ఉంది, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అంటారు. నీకు ఎలక్ట్రికల్ కి ఎలక్ట్రానిక్స్ కి డిఫరెన్స్ తెలుసా శ్రీధర్? ఎలక్ట్రికల్ కి ఎలక్ట్రానిక్స్ కి డిఫరెన్స్ ఏంటి? అంటే నా దృష్టిలో ఎలక్ట్రికల్ అంటే కొంచెం హై పవర్ సిస్టమ్స్ డీల్ చేస్తాం, ఎలక్ట్రానిక్స్ అంటే స్మాల్ సర్క్యూట్స్. డన్. ఎలక్ట్రికల్ అంటే 230 volts or something like that, and హై పవర్ సోర్సెస్ తో వైడ్ రేంజ్ లాగా. ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి మైక్రో సిస్టమ్స్, మైక్రో సిస్టమ్స్ కావచ్చు, నీ ఎంబెడెడ్ సిస్టమ్ కావచ్చు, స్మాలర్ అప్లికేషన్స్ కోసం వాడేది. అవునన్నా. యువర్ ఎలక్ట్రానిక్ చిప్స్ అండ్ ఆల్. సో నీకు తెలుసు కదా ఫ్యాన్ లో కెపాసిటర్ ఉంటుందని. అవునన్నా. ఫ్యాన్ లో కెపాసిటర్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసా? అంటే నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఒకటేమో కెపాసిటర్ ఎనర్జీ స్టోరేజ్ కి, ఇంకోటి ఏంటంటే కెపాసిటర్ వాడడం వల్ల దానికి ఇనిషియల్ టార్క్ అనేది వచ్చింది అని అంటారు కదన్నా. అదే కెపాసిటర్ వాడడం వల్ల ఏమైందంటే ఫ్యాన్ కి ఇనిషియల్ టార్క్ వచ్చింది, ఇంకా దాని వల్ల ఎలక్ట్రిసిటీ వల్ల స్పిన్ గెయిన్ అయ్యిద్ది అని. పర్ఫెక్ట్ ఆన్సర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరికైనా తెలుస్తుంది అని చెప్పి. అండ్ ఐ హోప్ యు ఆర్ గుడ్ స్టూడెంట్. చాలా అంటే ఇట్స్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. సింగిల్ ఫేస్ మోటార్స్ మనం మాక్సిమం ఫ్యాన్స్ లో వాడేవి సింగిల్ ఫేస్ మోటార్స్ ఉంటాయి. సో సింగిల్ అంత తెలియదన్న నాకు. పర్లేదు, నేను చెప్తున్నా.
జస్ట్ గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఫేస్ మోటార్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి సెకండ్ ఇయర్ లో సబ్జెక్ట్ చెప్తారు ఎలక్ట్రికల్ టెక్నాలజీ. అందులో మీకు సింగిల్ ఫేస్ మోటార్, ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ యుల్ బి గెటింగ్ ఇట్. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు సెకండ్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ లో పక్కా రిపీట్ అవుతాయి. అండ్ మీకు గుర్తుంటే అప్పుడు అనిపిస్తుంది, అరే ఇది విన్నాం కదా, ఇది చెప్పారు కదా అని చెప్పి. సో ఫ్యాన్స్ లో సింగిల్ ఫేస్ మోటార్స్ యూజ్ చేస్తాం అనమాట. వాటికి స్టార్టింగ్ టార్క్ ఉండదు. స్టార్టింగ్ టార్క్ ఇవ్వడానికి హై పవర్ కావాలి. హై పవర్ ఇచ్చినప్పుడు మీరు ఫ్యాన్ ఎప్పుడైనా ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు చూస్తుంటే లోపల కాపర్ వైండింగ్స్ ఉంటాయి. కాపర్ అవునండి. చాలా వైర్ ఇట్లా ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద సమ్ థౌసండ్స్ ఆఫ్ చుట్టుకుంది. వైండింగ్స్ ఉంటాయి, చుట్టుకొని ఉంటాయి కదా. వాటన్నిటికీ అంత హై పవర్ ఇచ్చేస్తే అది కాలిపోతుంది. సో అట్లా ఇవ్వకుండా ఇనీషియల్ టార్క్ ఆక్సిలరీ నెట్వర్క్ ఇవ్వడానికి కెపాసిటర్ యూజ్ చేస్తాం అనమాట. కెపాసిటర్ ఏంటి, నార్మల్ బేసిక్ అప్లికేషన్. కెపాసిటర్ మీ అందరికీ తెలిసిందే కదా, చార్జ్ స్టోర్ చేసుకుంటది. అవునండి. అలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టోర్ చేసుకున్న చార్జ్ అని మనం పంపించే కరెంట్ ని ఒకటేసారి ఇవ్వడం వల్ల దాని ఆక్సిలరీ నెట్వర్క్ కి ఎక్కువ పొటెన్షియల్ వెళ్ళి దానివల్ల స్టార్టింగ్ టార్క్ వస్తుంది అనమాట. ఒకసారి స్టార్ట్ అవ్వగానే ఫ్యాన్ తిరుగుతుంది. కొన్నిటి వాటిల్లో కెపాసిటర్స్ పాడైపోయి ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు, సినిమాల్లో చూపిస్తారు లేదా పాత ఇళ్లలో ఇట్లా కట్ట పట్టుకొని తిప్పుతారు. ఫైన్ కరెక్ట్, కర్ర పట్టుకొని తిప్పినప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కెపాసిటర్ ఇవ్వలేకపోతే ఆ స్టార్టింగ్ టార్క్ ని మనం కర్ర యూజ్ చేసి ప్రొవైడ్ చేస్తున్నట్టు. యా, సో ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు మీకోసం అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. అండ్ మా వాళ్ళు కొంచెం పీపీటీస్ కూడా చేశారు. పీపీటీస్ ఎప్పుడు మీకు ఆన్లైన్ క్లాసులు చెప్పిన పీపీటీలే చెప్తారు. మీకు ఇంకా 4 ఏళ్ళు అవే ఉంటాయి, పీపీటీలు. సరే కొంచెం వీడియో పెడితే మీకు కూడా ఉంటుందేమో అని చెప్పి ఐ జస్ట్ షేర్ మై స్క్రీన్, జస్ట్ అ సెకండ్. నా స్క్రీన్ మీకు కనిపిస్తుందా? కెన్ యూ సీ మై స్క్రీన్? చేస్తాను. యా, థ్యాంక్ యూ శ్రీధర్. ఓకే, నేను చెప్పా కదా, ఇది ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉందో, మీరు అప్లికేషన్స్ కింద ఫస్ట్ ఇమేజ్ చూడండి. ఫస్ట్ ఇమేజ్ లో వైట్ పార్ట్ ఉంది కదా, పెద్ద సిలిండ్రికల్ స్ట్రక్చర్, అది మనం యూజ్ చేసే కెపాసిటర్ అనమాట. అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ పీపీటీ ఆల్సో. దానికి ముందు నేను చెప్పిన వీడియో స్టార్ట్ చేద్దాం. యా, అందరు అటెంటివ్ గానే ఉన్నారా, వింటున్నారా? ఎవరికైనా మధ్యలో ఆపాలి అనిపించిన ఎప్పుడైనా కూడా యూ కెన్ అన్మ్యూట్ అండ్ వి కెన్ రీడ్ ఇట్. లైక్ మళ్ళీ చెప్పాలి అన్న మాకు ఇది అర్థం కాలేదు, ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆ కైండ్ ఆఫ్ థింగ్. అలాంటిది ఏదన్నా ఉన్నా చెప్పండి. సో ఐఎమ్ స్టార్టింగ్ ఇట్. యా, సో ఫస్ట్ వాట్ ఈస్ ఎ కెపాసిటర్, మనం ఇవే కదా నేర్చుకోవడానికి వచ్చాం. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ఎ కెపాసిటర్, హౌ దే వర్క్, వాటిని ఎట్లా కనిపెడతాం, హౌ టు స్పాట్ దెమ్. నాకు చెప్పిన ఎగ్జాంపుల్ ఫ్యాన్ లో ఉంది. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ మీ మైక్రోచిప్స్ లో ఉంటాయి, మీ కంప్యూటర్స్ లో ఉంటాయి, మీరు వాడే ఫోన్స్ లో ఉంటాయి. మీరు దాదాపు వాడే ప్రతి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ డివైస్ లో కెపాసిటర్స్ ఉంటాయి. అండ్ వాటి మేజర్ యూసేజ్, లైక్ నాట్ లైక్ మైనర్ యూసేజ్, బట్ మేజర్ యూసేజ్ ఏంటి అనేది కూడా మనం చెక్ చేద్దాం. అండ్ హౌ టు మెజర్ కెపాసిటెన్స్ విత్ యువర్ మల్టీమీటర్. ఓకే, సో వాట్ ఈస్ అ కెపాసిటర్? కెపాసిటర్ అంటే ఏంటి? A capacitor stores the electric charge, right? And it's little bit like a battery. అంటే బ్యాటరీకి దానికి చాలా దగ్గర సంబంధం ఉంది, కానీ ఇన్ డిఫరెంట్ వే. బ్యాటరీ ఒక టైప్లో స్టోర్ చేసుకుంటే కెపాసిటర్స్ ఇంకొక టైప్లో స్టోర్ చేసుకుంటాయి. అండ్ కెపాసిటర్స్ కాన్ స్టోర్ ది ఎనర్జీ యాజ్ మచ్ అస్ బ్యాటరీ. అంటే ఇప్పుడు బ్యాటరీ ఎంత ఎఫిషియెంట్గా ఎనర్జీని స్టోర్ చేసుకొని దాన్ని అలాగే విత్ స్టాండ్ చేయగలదో, కెపాసిటర్ అలా విత్ స్టాండ్ చేయలేదు. ఇట్ హ్యాస్ ఎలా సింపుల్ టర్మ్స్ లో చెప్పడం ఎలా అంటే, ఒక పెద్ద జార్ ఆఫ్ వాటర్ కి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ కి అనుకోండి, ఆ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది బ్యాటరీకి ఇంకా కెపాసిటర్కి. నాట్ లైక్ ఇన్ సైజ్. మీరు చూస్తే 1.5 వోల్ట్వి చిన్న కాయిన్ సైజ్ లో కూడా బ్యాటరీస్ దొరుకుతాయి. ఆ బ్యాటరీకి కెపాసిటర్ కి కంపేర్ చేసినా కూడా ఆ బ్యాటరీ స్టోరేజ్ అండ్ విత్ స్టాండింగ్ విల్ బి హయ్యర్ దాన్ ది కెపాసిటర్
విచ్ లైక్ దాని హైయెస్ట్ రేంజ్ ఉన్న కెపాసిటర్ యూజ్ చేసినా కూడా. అండ్ బట్ బ్యాటరీకి ఉన్న అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, అండ్ కెపాసిటర్ కూడా దాని అడ్వాంటేజ్ ఉండదు కదా. బ్యాటరీ అడ్వాంటేజ్ ఏంటి? స్టోరింగ్ అండ్ విత్ స్టాండింగ్ ద స్టోరేజ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్. కానీ కెపాసిటర్కి స్టోరేజ్ లేకపోయినా, స్టోరేజ్ ఉంది బట్ విత్ స్టాండింగ్ కెపాసిటీ ఎక్కువ లేకపోయినా కూడా ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కెపాసిటీ పీక్లో ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ కెపాసిటర్. దాన్ని ఛార్జ్ అండ్ డిశ్చార్జ్నే మనం ప్రతి ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో యూజ్ చేస్తాం. ఇట్స్ లైక్ ఇట్స్ సోల్ అనమాట. కెపాసిటర్ యొక్క సోల్, ఇట్స్ ఛార్జింగ్ అండ్ ఇట్స్ డిశ్చార్జింగ్. సో ఓకే, సో నేను ఇందాక చెప్పా కదా నార్మల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అని. I want you to first think of a water pipe with water flowing through it, అంటే దాని బయట నుంచి రావడం. అండ్ వాటర్ విల్ కంటిన్యూ టు ఫ్లో అంటిల్ యూ షట్ ద వాల్వ్. మీరు వాల్వ్ క్లోజ్ చేసే వరకు వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. దెన్ ద వాటర్ కెనాట్ ఫ్లో లైక్ హౌఎవర్ ఇఫ్ ద వాల్వ్ ఇస్ ఓపెన్ ఆర్ క్లోజ్, అండ్ క్లోజ్ చేసినప్పుడు. సో ఈ కండిషన్ తీసేయండి, అండ్ నెక్స్ట్ కండిషన్లో ఒక ట్యాంక్ పెట్టండి. మీకు కనిపిస్తుంది కదా మధ్యలో ఉన్న ట్యాంక్. సో ఒక స్టోరేజ్ ట్యాంక్ పెట్టినా అనుకోండి నేను బయటకు వస్తున్న వాటర్ నుంచి. నేను ఇప్పుడు ఆ స్టోరేజ్ ట్యాంక్కి కింద పైప్ కనెక్ట్ చేశా. మనం వాటర్ ఇన్ఫ్లో అవుతున్నప్పుడు స్టోరేజ్ ట్యాంక్ మొత్తం ఫిల్ అయిపోయింది, నేను వాల్వ్ షట్ చేసిన. అయినా కూడా మన పైప్లో నుంచి స్టోరేజ్ ట్యాంక్ కంప్లీట్ అయ్యే వరకు వాటర్ వస్తూనే ఉంటుంది. ఇదే సేమ్ ప్రిన్సిపల్ కెపాసిటర్లో కూడా. మీరు ఎలక్ట్రాన్స్, మీ చార్జ్ ఏదైతే ఉందో నెగటివ్ ఎలక్ట్రాన్స్ పంపిస్తున్నారు వైర్లో నుంచి, కెపాసిటర్ టెర్మినల్లోకి వెళ్ళింది, పాజిటివ్ టెర్మినల్లోకి వెళ్ళింది, అండ్ కెపాసిటర్లో ఆ చార్జ్ స్టోర్ అవుతుంది అనుకోండి. స్టోర్ అయ్యేంత వరకు అది స్టోర్ అవుతుంది. ఒకసారి మీరు దాన్ని దాని పవర్ సప్లై ఆపేశారు, లైక్ కంటిన్యూటీని క్లోజ్ చేశారు. ఆ కైండ్ ఆఫ్ థింగ్లో ఈవెన్ దో యువర్ power supply is cut, you will be having the what do you say storage electrons flow అలాగే నడుస్తూ ఉంటుంది అంటిల్ దాని లోపల, అంటే స్టోరేజ్ ట్యాంక్ యువర్ కెపాసిటర్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయ్యేదాకా. అంటే సిస్టమ్ కి యూపీఎస్ లాగా నాన్న. ఎగ్జాక్ట్లీ. మాకు అలా కరెంట్ పోగానే ఆఫ్ చేసేస్తాం కదా, ఆఫ్ చేసినప్పుడు యూపీఎస్ ఉందనుకోండి మన సిస్టమ్ క్లోజ్ అవ్వదు. ఆ గ్యాప్లో మనం ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసుకుంటాం, ఫైల్స్ సేవ్ చేసేసుకొని షట్ డౌన్ చేస్తాం. సేమ్ అలాగే ఇది కూడా. సేమ్ యువర్ స్టోరేజ్ యూపీఎస్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. శ్రీధర్ కదా? అవునన్నా. యా. సో as long as we do not completely empty the tank, we will get an uninterrupted supply of water out of the end of the pipe. నేను ట్యాంక్ ఫిల్ చేస్తున్నా, వాల్వ్ బంద్ చేస్తున్నా, ట్యాంక్ ఫిల్ చేస్తున్నా, వాల్వ్ బంద్ చేస్తున్నా, నా అవుట్పుట్ ఏముంటుంది? కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది వాటర్. ఎందుకు? నా స్టోరేజ్ ట్యాంక్ ఉంది కదా మధ్యలో, అది స్టోర్ అయ్యి దాన్ని డిశ్చార్జ్ అయ్యే వరకు, డిశ్చార్జ్ లేకపోతే వాటర్, మొత్తం వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయే వరకు అది నడుస్తూనే ఉంటుంది. నేను మొత్తం బయటకు వెళ్ళక ముందే పవర్ సప్లై ఆన్ చేస్తున్నాను అనుకోండి, అది కంటిన్యూస్ పవర్ సప్లై అవుతుంది. ఇదే ఎగ్జాంపుల్ నేను వీడియోలో ముందు చెప్తాను. ఏసీకి డీసీకి ఉన్న డిఫరెన్స్ చెప్పండి ఎవరైనా నాకు ఇప్పుడు, లైక్ తక్కువని చెప్పాలి. ఏసీకి డీసీకి ఉన్న డిఫరెన్స్. ఏసీలో బోత్ పాజిటివ్ నెగటివ్ సైకిల్స్ ఉంటాయి, డీసీలో సింగిల్ సైకిల్ ఉంటుంది, ఏసీలో ఉండదు కదా. అవును, బోత్ పాజిటివ్ నెగటివ్ అంటే ఒక సైన్ కర్వ్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను వాల్వ్ ఉంది కదా, నా రెడ్ వాల్వ్ ఉంది కదా, వాల్వ్ క్లోజ్ చేసేసిన, మధ్యలో స్టోరేజ్ ట్యాంక్ లేదు. వాల్వ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంటే ఏంటి? వాటర్ వస్తున్నాయి, వాటర్ రావట్లేదు పైప్ నుంచి. ఎండ్ రిజల్ట్ అదే కదా నాకు. అవునన్నా. వాటర్ రావడం పాజిటివ్ పల్స్ అనుకోండి, వాటర్ రాకపోవడం నెగటివ్ పల్స్ అనుకోండి. అది మీ ఏసీ సిగ్నల్ అవుతుంది. ఇట్స్ యువర్ వేవ్ ఫామ్. ఒక సైడ్ వాటర్ రావడం పాజిటివ్ పల్స్, పైకి వెళ్తున్న సైనసాయిడల్ వేవ్, అండ్ సెకండ్ పల్స్ వచ్చేసి మీ కిందకి వెళ్తున్న సైనసాయిడల్ వేవ్, ఎప్పుడు వాటర్ రానప్పుడు. అదే మధ్యలో నేను స్టోరేజ్ ట్యాంక్ పెట్టా అంటే నా కెపాసిటర్ని పెట్టిన. కెపాసిటర్ని పెడితే ఏమవుతుంది? స్టోరేజ్ అంటే పాజిటివ్ పల్స్ వెళ్ళిపోయింది, కానీ నా స్టోరేజ్ ట్యాంక్లో ఇంకా పాజిటివ్ పల్స్ ఉంది కదా, అంటే ఇంకా వాటర్ ఉన్నాయి. సో నా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కట్ అవ్వట్లేదు, నెగటివ్ పల్స్ రాదు, ఓన్లీ పాజిటివ్ పల్సెస్ వస్తాయి. ఈ పాజిటివ్ పల్సెస్ ని ట్యూన్ చేసుకుని ఫిల్టర్ నుంచి కంప్లీట్ పాజిటివ్ పల్స్ ఇస్తాం కదా మనం. పాజిటివ్ పల్స్ లో గ్యాప్స్ ఎక్కువ అవుతాయి, అంటే కింద రావాల్సిన గ్యాప్ కూడా పైన వచ్చేస్తుంది మనకి.
అంతే కదా, అంటే నెగిటివ్ పల్స్ మొత్తం ఎగిరిపోతుంది. సో నెగిటివ్ అవును. పల్స్ కి పాజిటివ్ పల్స్ కి ఉన్న ఉండాల్సిన గ్యాప్ కూడా ఒక పాజిటివ్ పల్స్ కి ఇంకో పాజిటివ్ పల్స్ కి మధ్యలో వచ్చేస్తుంది. దాన్ని మనం ఫిల్టర్ అవుట్ చేసి బయటకి అన్రెగ్యులేటెడ్ డీసీ సప్లై ఇస్తాం అన్నమాట. సేమ్ ప్రిన్సిపల్ మీకు వాటర్ ట్యాంక్, మీ ఇంటి పైన ఉండే వాటర్ ట్యాంక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా లైక్ ద మోస్ట్ అన్నమాట, ఇంకా మోస్ట్ యూజ్డ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో వాటర్ ట్యాంక్స్ ఉంటాయి నార్మల్ గా, అంతే కదా. వాటర్ అయిన తర్వాతనే కదా మనం మళ్ళీ మోటార్ వేస్తాము, వాటర్ ఎక్కుతాయి మోటార్లోకి, ఐ మీన్ ట్యాంక్ లోకి. సేమ్ ప్రిన్సిపల్ కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అంటే అన్న ఒక విధంగా కెపాసిటర్ నెగిటివ్ పల్స్ పాజిటివ్ పల్స్ కింద మార్చిద్దని చెప్పొచ్చా, అలా కన్వర్టర్ కింద, లేకపోతే అసలు అలా అనకూడదా? నువ్వు 2 ways లో చెప్పొచ్చు. ఇట్ విల్ కన్వర్ట్ ద నెగటివ్ పల్స్ టు పాజిటివ్ పల్స్, ఆర్ ఇట్ విల్ వాట్ యు సే డిలీట్, దాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది, నెగటివ్ పల్సే ఉండకుండా. కెపాసిటర్ ఇస్ ద థింగ్ విచ్ అలౌస్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ చార్జ్. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా అనొచ్చు కదా నెగిటివ్ పల్స్ పాజిటివ్ పల్స్ కింద మార్చిద్ది అని అవుట్పుట్ ని. చెప్పొచ్చు. ఓకే అన్న. అలా చెప్పడం కన్నా యూ కెన్ సే ఇట్ విల్ నెగ్లెక్ట్ ద నెగటివ్ పల్స్. నెగటివ్ పల్స్ రాకుండా సినారియోని చేంజ్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఓకే అన్న. లైక్ అంటే నువ్వు కన్వర్షన్ అనేది యూ కెన్ టెక్నికల్లీ సే ఇట్స్ కన్వర్షన్, బట్ థియరిటికల్లీ ఇట్స్ నాట్ కన్వర్షన్, ఇట్స్ ఇగ్నోరింగ్ ద నెగటివ్ పల్స్. ఆ నెగటివ్ పల్స్ వచ్చే సినారియోని అది నెగ్లెక్ట్ చేసేస్తుంది, ఆర్ ఎల్స్ దాన్ని డిలీట్ చేసేస్తుంది. అప్పుడు ఆ కెపాసిటర్ లో ఉన్న ఎనర్జీని పంపించింది దాని ప్లేస్ లో. అంతే. ఓకే అన్న. యా. సో కెపాసిటర్స్ లో ఏమేమి ఉంటాయి? సపరేటర్ ఉంటుంది, లైక్ కెపాసిటర్ ఓపెన్ చేస్తే ఏమేమి ఉంటాయి? ఒక యానోడ్ ఫాయిల్ ఉంటుంది, ఒక క్యాథోడ్ ఫాయిల్ ఉంటుంది, దాని రెండింటి మధ్యలో సపరేటర్ ఉంటుంది. సపరేటర్ పెట్టకపోతే ఏమైతే చెప్పండి ఎవరైనా నాకు. హలో శ్రీధర్ అన్న చెప్పు. యానోడ్ కి క్యాథోడ్ కి మధ్యలో సపరేటర్ పెట్టకపోతే ఏమైతుంది? న్యూట్రల్ అయిపోయింది అన్న. న్యూట్రల్ అయిపోతుంది కదా, అది చెప్పాలి కదా. అదే న్యూట్రల్ ఆన్సర్ కరెక్ట్ అయినా కాదని ఆలోచిస్తున్నా. కరెక్టా కాదా అవన్నీ ఆలోచించకూడదు, మనం చెప్పాల్సినప్పుడు చెప్పేయాలి అంతే. సరే అన్న. సో నేను నా వాల్వ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు నార్మల్గా సర్క్యూట్స్లో మీరు సర్క్యూట్ బోర్డ్స్ కానీ మీ రిమోట్ ఎప్పుడైనా ఓపెన్ చేసి ఉంటే చిన్నప్పుడు చాలా మంది చేసే ఉంటారు కదా, ఇంటికి వచ్చిన బొమ్మల్ని ఒక 4 రోజులు ఆడి 5 రోజులు నిప్పేసి ముక్కలు చేసి పీకి పడేస్తుంటారు. దానిలో కనిపిస్తాయి. ఫస్ట్ మనం కనిపెట్టేది ఏంటి? మోటార్, ఫ్యాన్. బ్యాటరీ పెడతాం, మోటార్కి ఫ్యాన్ పెడతాం. మమ్మీ నేను సైంటిస్ట్ అయిపోతున్నా, రేపు పెద్ద అయ్యాక నేను సైంటిస్ట్ అవుతా, ఇది ఒకటే చెప్తారు అందరూ. ఎల్ఈడి పెడతారు, కరెంట్ పోగానే బ్యాటరీ 9 వోల్ట్ బ్యాటరీ ఉంటుంది, ఎల్ఈడి పెడతారు. మమ్మీ చూస్తావా టార్చ్ చేశాను నేను. చాలా మంది చేసి ఉంటారు కదా. చేశారా చేయలేదా? శ్రీధర్ ఒక్కడే చెప్తున్నాడు, ఇంకెవరు చెప్పట్లేదు. సెషన్లో మాత్రం మస్తు మంది ఉన్నారు మీ ఇంట్లో. ఓకే, ఇదే ప్రిన్సిపల్ని నేను ఇప్పుడు ఇలా చెప్తున్నా. నా దగ్గర ఒక బ్యాటరీ ఉంది, ఒక రెసిస్టర్ ఉంది, ఒక ఎల్ఈడి ఉంది, ఒక స్విచ్ ఉంది. మొన్న మీరు రెసిస్టర్ సెషన్ ఉన్నారు కదా, రెసిస్టర్ ఎందుకు వాడతాం చెప్పండి? 1 sentence or 1 word is also enough. రెసిస్టర్ ఎందుకు వాడతాం? కరెంట్ ఫ్లోని రెడ్యూస్ చేయండి. కరెంట్ ఫ్లోని రెడ్యూస్ చేయడానికి. ఓకే, ఇంకెవరైనా? To obstruct the flow of current. టు అబ్స్ట్రక్ట్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకే, అంటే హై కరెంట్ వచ్చినప్పుడు దాన్ని తక్కువ చేయడానికి వాడతాం. ఓకే, ఇంకేమైనా డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయా ఎవరి దగ్గరైనా? అయితే పొటెన్షియల్ డ్రాప్ చేయడానికి. ఓకే ఫైన్, కరెక్ట్ అండి. సో నేను ఒక రెసిస్టర్ పెట్టాను, ఒక ఎల్ఈడి పెట్టాను, మధ్యలో స్విచ్ ఉంది. ఇందాక చెప్పిన ట్యాంక్ ఎగ్జాంపుల్ అనుకోండి, నా స్విచ్ నా వాల్వ్ అవుతుంది. వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ దగ్గర ఉండేది నా వాల్వ్ అవుతుంది. అండ్ మై ఎల్ఈడి ఇస్ ద ఎండ్ రిజల్ట్ పైప్, ఎక్కడి నుంచి అయితే వాటర్ అవుట్పుట్ వస్తుంది అనేది. అండ్ బ్యాటరీ ఇస్ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ అనుకోండి, నార్మల్ జస్ట్ ఇందాక లేదు కానీ ఇప్పుడు ఉంటుంది. సో యా, బ్యాటరీని మీరు ఎట్లా అనుకోవచ్చు, ట్యాంక్ దగ్గర నుంచి అంటే పైనుంచి కిందకి వస్తాయి కదా వాటర్, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా. చిన్నప్పుడు ఏంటి, మీరు ఇంటర్లో చదువుంటారు కదా, మొన్న వచ్చారు ఇంటర్ చదివేసి. పొటెన్షియల్ ఎనర్జీ హైట్ రిలేటెడ్ ఉంటుంది, సమ్ ఎంజీహెచ్ అనుకుంటా పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా, నాకు పర్ఫెక్ట్గా గుర్తులేదు.
బట్ అట్లీస్ట్ అవునండి. యా అప్ టు సమ్ హైట్ ఓన్లీ 10 కిలోమీటర్స్ వరకే ఎంజీహెచ్ అంటాం. ఎంత డిపెండెంట్ ఉంటుంది, హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ హైట్ పొటెన్షియల్ ఎనర్జీ మీ బ్యాటరీ సోర్స్ అనుకోండి, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఎల్ఈడి ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది, అంటే వాల్వ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నప్పుడు వాటర్ వస్తుంది, రావట్లేదు. అదే మధ్యలో కెపాసిటర్ పెడితే ఏమవుతుంది చెప్పండి? మనం ఆఫ్ చేసినప్పుడు కూడా కరెంట్ ఉంటుంది, మనం ఆఫ్ చేసినప్పుడు కూడా కరెంట్ ఉంటుంది. అంటే బల్బ్ వెలుగుతుంది. ఎలా వెలుగుతుంది? ఎందుకంటే ఫస్ట్ అది ఇనిషియల్ గా దాంట్లో కొంచెం అమౌంట్ స్టోర్ చేసుకుంటుంది కదన్న. మధ్యలో కెపాసిటర్ పెట్టినప్పుడు లోపు అది కెపాసిటర్ దాంట్లో లో ఉన్న కూడా సేమ్ ఎనర్జీ చార్జ్ వెళ్తుంది. ఎల్ఈడి దాంట్లో వెలుగుతూనే కెపాసిటర్ కూడా సేమ్ చార్జ్ వెళ్తుంది. ఆ టైంలో కెపాసిటర్ చార్జ్ అవుతుంది. నేను స్విచ్ ఆఫ్ చేయగానే ఆ కెపాసిటర్ డిశ్చార్జ్ అయ్యి ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ లాగా ఎల్ఈడికి వర్క్ అవుతుంది. సో కంటిన్యూస్, అంటే నీకు షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, బట్ కంటిన్యూస్ గా ఎల్ఈడి ఆన్ అయ్యి ఉంటుంది అనమాట. స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఎల్ఈడి కంటిన్యూస్ గా అలాగే వెలిగి ఉంటుంది. లైక్ కొంచెం డిమినిష్ అవుతుంది, అంటే లైక్ యూనో డిమ్ అండ్ గ్లో అవుతున్నట్టు కనిపిస్తుంటది. ఎందుకు? మనకి యూనో కెపాసిటర్ స్మాల్ థింగ్, దానికి ఎక్కువ పవర్ ఉండదు కాబట్టి, దాని స్టోరేజ్ తక్కువ కాబట్టి. సో యానోడ్ ని అల్యూమినియం తో చేస్తారు. అండ్ దీస్ ఆర్ ది చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది వీడియో, సారీ. ఇప్పుడు స్టాప్ చేస్తాం. యానోడ్ ని అల్యూమినియం తో చేస్తారనమాట, ఫాయిల్, యానోడ్ ఫాయిల్ ని. యా, సో మీరు ఎప్పుడు కెపాసిటర్స్ ని ఎన్కేసింగ్ లో చూడాలి. అంటే అన్ని కెపాసిటర్స్ సిలిండ్రికల్ స్ట్రక్చర్ లోనే ఉంటాయి అనేది ఏమి ఉండదు. దిల్ బీ ఇన్ రౌండ్ షేప్, వాటిని స్క్వేర్ షేప్ లో తయారు చేస్తారు, వాటిని రెక్టాంగిల్ షేప్ లో తయారు చేస్తారు. సిలిండ్రికల్ ఇస్ వాట్ మోస్ట్లీ సీన్. కొన్ని పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, మన వాషింగ్ మిషన్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, అలాంటి వాటిలో సిలిండ్రికల్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మన ఫోన్ ఉంది, ఫోన్ లో నేను సిలిండ్రికల్ పెడితే ఫోన్ కేసు ఇంత పెద్దగా అయిపోతుంది కదా మధ్యలో. అలాంటి కండిషన్స్ లో సర్క్యులర్వి వాడడం, లేదా స్మాల్ రెక్టాంగులర్ పీసెస్ వాడడం. నేను మీకు నెక్స్ట్ ఒక ఎలక్ట్రానిక్ చిప్ చూపిస్తాను, దాని మీద కెపాసిటర్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి షేప్స్ ఏంటి కూడా తెలుస్తుంది. ఇది ఇంకొక షేప్ అనమాట. ఏమేమి ఉంటాయి, బయట ప్రొటెక్టివ్ కేస్ ఉంటుంది. సో మనం పట్టుకున్నప్పుడు కానీ, అది వేరే దానికి తగిలినప్పుడు కానీ ఎలక్ట్రిక్ షాక్స్ తగలకుండా, ఉన్న సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా. మధ్యలో ఒక డైఎలక్ట్రిక్, అందరికీ తెలుసు కదా, కెపాసిటర్ అంటే 2 ప్లేట్స్ ఉంటాయి, 2 ప్యారలల్ ప్లేట్స్, మధ్యలో డైఎలక్ట్రిక్ ఉంటుంది. డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఎందుకు వాడతాం చెప్పండి? ఫాస్ట్ డైఎలక్ట్రిక్ మధ్యలో కరెంట్ ఫ్లో కాకుండా ఉండాలని, చార్జెస్ ఫ్లో ఉండకూడదని, చార్జెస్ ఫ్లో అవ్వకుండా అక్కడే రెస్ట్రిక్ట్ అవ్వడానికి. ఫైన్, గుడ్. అంటే ఇన్సులేటర్ లా. యా, అంటే పర్ఫెక్ట్ ఇన్సులేటర్ వాడడం వల్లే మన కెపాసిటర్ రేంజ్ పెరుగుతుంది అనమాట, దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది అన్నట్టు, టు బి ఫ్రాంక్. అండ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కి మీ కింద పిన్స్ ఉంటాయి అనమాట, సేమ్ సిలిండ్రికల్ దానికి ఉన్నట్టే దీనికి కూడా. ద మెటీరియల్, అరే ఏంటి ఇంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది. Dielectric means the material which will polarize when in contact with an electric field. అంటే ఇప్పుడు చెప్పిన పాయింట్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Dielectric means the material will polarize when it contact with an electric field. Polarize అంటే ఏంటి? What is the meaning of polarizing? అంటే చార్జ్ సపరేషన్ లాగా. అంటే లైక్ ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ లో జరిగేది కదన్న, ఒక స్పియర్ తీసుకుంటే ఒకవైపు మొత్తం పాజిటివ్, ఒకవైపు మొత్తం నెగటివ్ లాగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు మనకి చార్జ్ సపరేషన్ జరిగింది. చార్జ్ సపరేషన్, యా. పోలరైజింగ్ ఇస్ నథింగ్ బట్ సపరేటింగ్ యువర్ చార్జెస్, పాజిటివ్ చార్జ్ ని నెగటివ్ చార్జ్ ని సపరేట్ చేయడం. అండ్ వన్ సైడ్ ఆబ్వియస్లీ కనెక్టెడ్ టు ద పాజిటివ్ అండ్ నెగటివ్ కాబట్టి ఒక సైడ్ ఒకటి అక్యుములేట్ అవుతుంది. అండ్ వెన్ ఇట్స్ కనెక్టెడ్ టు ద సర్క్యూట్ ఆర్ ఒక క్లోజ్డ్ సర్క్యూట్ కి కనెక్ట్ చేసినప్పుడు చార్జ్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది అనమాట. యా, సో మీరు ఒక బ్యాటరీ కనెక్ట్ చేశారు, నా పాజిటివ్ టెర్మినల్ నుంచి మొత్తం ఛార్జ్ వెళ్ళిపోయింది, ఫుల్ అయిపోయింది నా ఛార్జ్, లైక్ కెపాసిటర్ లో ఉన్న ఏమంటారు దాని కెపాసిటీ అంతా ఫుల్ అయిపోయింది అనమాట. ఇట్స్ నాట్ స్టార్టింగ్ ఆర్ సంథింగ్, ఏమంటారు అక్కడ ఆగిపోయింది, ఏమంటారు, ఇట్స్ ఫుల్, మీ ఫోన్ 100% బ్యాటరీ అయిపోయినట్టు అనమాట. బిల్డప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ ఒక సైడే ఉంటుంది, పోలరైజ్. మన వాడే డైఎలక్ట్రిక్ ఎందుకు? పోలరైజ్ చేయడానికి. ఎలక్ట్రాన్స్ అన్ని ఒక సైడ్స్ ఉంటాయి, మన పాజిటివ్
ఏమంటారు నల్ మాక్సిమం పాజిటివ్ సైడ్స్ Hole. ఉండవు కాబట్టి పైకి ఉంటాయి. ఇట్స్ లైక్ హోల్స్ ఉన్నట్టు పి ఇంకా ఎన్ మెటీరియల్స్ లో, సెమీ కండక్టర్స్ పి ఇంకా ఎన్ మెటీరియల్స్ లాగా. And voltage is like pressure. When we measure voltage, we are measuring the difference between 2 points. ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంది, ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంది అని చెప్పి. సేమ్ లైక్ యువర్ ఫ్లూయిడ్ ప్రెషర్ కూడా, మీ ఎయిర్ ప్రెషర్ అవ్వచ్చు, మీరు వాడే సిలిండ్రికల్ ప్రెషర్స్ అవ్వచ్చు, ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది. పైన ఎంత ఉంది, కంప్లీట్ గా ఫిల్ ఉన్నప్పుడు పైన దానికి కింద దానికి, అంటే బయట ఉన్న అట్మాస్ఫియర్ ప్రెషర్ కి లోపల ఉన్న అట్మాస్ఫియర్ ప్రెషర్ కి, అంటే పైప్ లో ఉన్న అట్మాస్ఫియర్ ప్రెషర్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం మెజర్ చేస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా అంతే, పైన ఎంత ఉంది, కింద ఎంత ఉంది, లైక్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ పాజిటివ్ అండ్ నెగటివ్ సైడ్స్ అన్నట్టు. ఓకే, సారీ, the video is yeah, కంప్లీట్లీ ఎంటీ ఉన్నప్పుడు నో ప్రెషర్ ఉండడం, కంప్లీట్లీ ఫిల్డ్ ఉన్నప్పుడు హై ప్రెషర్ ఉండడం. సో మీరు ఇప్పుడు ఒక బ్యాటరీ తీసుకొని పాజిటివ్ ఇంకా నెగటివ్ కి పెట్టినప్పుడే మీకు 1.5 వోల్ట్ డిఫరెన్స్ అని ఉంది. ఒక బ్యాటరీ తీసుకొని రెండు టెర్మినల్స్ ఒకటే సైడ్ పెడితే మీకు పొటెన్షియల్ డిఫరెన్స్ రాదు. ఎందుకు రాదు చెప్పండి? ఒక ఎండ్ అనేది అంటే నా ఎలక్ట్రాన్స్ అన్ని అక్కడే ఉన్నాయి కదా, ఎట్లయినా పైన ఉండేవి హోల్సే కదా, నాకు డిఫరెన్స్ ఏముంటది? అంటే పొటెన్షియల్ అంటే వర్క్ ఉండాలి కదన్నా, ఇంకా అక్కడ వర్క్ ఏం లేదు కాబట్టి మనకేం చూపించదు. రైట్, వర్క్ అంటే లైక్ పొటెన్షియల్ ఇస్ నథింగ్ బట్ Work చేంజ్ done. ఆర్ డిస్ప్లేస్మెంట్. ఒక మూవ్మెంట్ ఉండాలి. ఒక పొటెన్షియల్ ప్రెషర్ అవ్వచ్చు, అంటే లైక్ దాన్ని ప్రెషర్ తో కంపేర్ చేశారు, బట్ ఇట్స్ నథింగ్ బట్ యువర్ మూవ్మెంట్. ఎంత మూవ్మెంట్ ఉంటుంది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి అనేది. ఇట్స్ లైక్ బోత్, రెండు ఎండ్స్ ఉన్నప్పుడు ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ కి ఎంత ప్రెషర్ తో మూవ్మెంట్ ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నాయి అనేది మన పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. సో సేమ్, మీరు కెపాసిటర్ ఛార్జ్ చేశారు, పాజిటివ్ దాన్ని మెజర్ చేస్తున్నారు అన్నట్టు. యా, డైఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రోడ్ ఉంటుంది. సేమ్ ఇందాక చెప్పాను కదా, పాజిటివ్ చార్జ్ పార్టికల్స్, పాజిటివ్లీ చార్జ్ పార్టికల్స్ ఆర్ ఎలక్ట్రాన్ హోల్స్ నుంచి ఎలక్ట్రాన్స్ కి ఉండే మూవ్మెంట్, ఆ మూవ్మెంటే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ కింద కేటగరైజ్ చేస్తాం. ఇందాక చెప్పింది జస్ట్ విజువలైజ్ చేసుకుంటారని పెట్టాను. ఎవరికైనా డౌట్ ఉందా, అర్థం కాకపోవడం అట్లా? సేమ్ ఇందాక చెప్పాను కదా, ఎల్ఈడి ఆన్ అండ్ ఆఫ్ అవ్వకుండా ఉండడం. ఒక సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి మనకి, నేను పవర్ సప్లై తీసేసా, పవర్ సప్లై తీసేసినా కూడా నాకు జరుగుతుంది ఎప్పటి వరకు, అంటిల్ అండ్ అన్లెస్ రెండు సైడ్స్ ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని కింద సైడ్, మీరు ఆరో చూడగలుగుతున్నారు ఇక్కడ, కెన్ యూ సీ మై ఆరో? యా, కింద మనకి ఫస్ట్ టైం ఉంది, మొత్తం ఎలక్ట్రాన్స్ అన్ని కింద అక్యుములేట్ అయిపోతాయి, అంటే ఛార్జ్ అయిపోయింది నా కెపాసిటర్. పైన అంతా ఎలక్ట్రాన్ హోల్స్ ఉంటాయి కదా. నేను బ్యాటరీ తీసేసా, బ్యాటరీ తీసేసినప్పుడు ఏమవుతుంది, ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోయింది, నాకు ఆ సర్క్యూట్ తో పని లేదు. ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ ఉంది, అండ్ ఇక్కడ 0 పొటెన్షియల్ ఉంది, ఇక్కడ నాకు సమ్ +3 వోల్ట్ పొటెన్షియల్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి ప్రతి ఎలక్ట్రాన్ ఫ్లో జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఎల్ఈడి ఆన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి, అంటిల్ అండ్ అన్లెస్ కింద ఉన్న ఎలక్ట్రాన్స్ తోటి దాని ఆపోజిట్ సైడ్స్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అయ్యే వరకు, అంటే దాని పొటెన్షియల్ డిఫరెన్స్ నల్ అయ్యే వరకు, దాని కెపాసిటీ 0 వోల్ట్స్ అయ్యే వరకు మన ఎల్ఈడి ఆన్ ఉంటుంది. దాన్ని కంప్లీట్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది అన్నమాట. యా, సో కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుంది. సరే, కెపాసిటర్ ఛార్జ్ అవ్వడం, కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వడం. పొడవు చెప్పాను కదా, నా కంప్లీట్ ఎలక్ట్రాన్స్ అన్ని వచ్చేసాయి, పైన కింద ఫుల్ అయిపోయింది, అంటే నా పొటెన్షియల్ డిఫరెన్స్ 0 వోల్ట్స్. కెపాసిటర్లో ఇంకా స్టోరేజ్ ఏం లేదు. మళ్ళీ పెట్టాను, మళ్ళీ పెట్టినప్పుడు ఛార్జ్ అవుతుంది పైనుంచి కిందకి, ఎలక్ట్రాన్ హోల్స్ అన్ని ఫిల్ అవుతాయి, ఎలక్ట్రాన్ కెపాసిటర్ లైక్ నా వాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ లేకుండా అవి కంప్లీట్ అవుతాయి అన్నమాట.
అండ్ వేర్ డు వి యూజ్ యువర్ కెపాసిటర్స్? సర్క్యూట్ బోర్డ్స్లో వాడతాం. అండ్ ఇందాక జస్ట్ సీ దిస్, యా, సిలిండ్రికల్ షేప్స్ ఉన్నాయి. పెద్దవి మైక్రో ఫారడ్ అండ్ చిన్న ఉండేవి నానో ఫారడ్. అండ్ ఇవి నేను నాకు చెప్పా కదా, యూనో సర్క్యులర్ అండ్ రెక్టాంగులర్ షేప్స్ ఉంటాయి, స్క్వేర్ షేప్స్ ఉంటాయని చెప్పి వాటికి. అండ్ దేర్ సింబల్స్ అన్న శ్రీధర్. అంటే అది రెక్టాంగులర్ సర్కులర్ ఎక్కడ వాడతారన్న మామూలుగా? రెక్టాంగులర్, సర్క్యులర్ చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ లో. ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్కి వచ్చాక, థర్డ్ ఇయర్కి వచ్చాక ప్రాజెక్ట్స్ చేస్తారు, లేదా ఇప్పుడు మా క్లబ్ లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇయర్ లోనే మేము ప్రాజెక్ట్స్ చేపిస్తాం కదా. మేము ప్రాజెక్ట్స్ చేపిస్తున్నాము అంటే మా ప్రాజెక్ట్స్ లో ఏముంటాయి? అంటే సిలిండ్రికల్ చూసానన్న మామూలుగా, అందుకని ఇది అంత సిలిండ్రికల్ చూసుంటావు. ఎక్కడ చూసుంటావు? ఏమన్నా పార్ట్స్ మన ఇచ్చినప్పుడు మన కంప్యూటర్ మదర్ బోర్డ్స్ లో కూడా ఉంటాయి కదన్న. మదర్ బోర్డ్స్ లో ఉంటాయి. అవును. అదే సిలిండ్రికల్వి ఎక్కువగా లైక్ బయట వాటికి యూజ్ చేస్తాం, అంటే అమ్మే వాటికి, లేదా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఫైన్ ఫినిష్ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం బయట వాళ్ళకి అందిస్తామో అవి రిజిడ్ ఉండాలి, వాటి కోసం అలాంటివి వాడతాం. ఇంకా చిన్నగా ఉన్నాయి అనుకోండి, లైక్ మదర్ బోర్డ్ లోనే నీకు స్క్వేర్ షేప్, అంటే స్క్వేర్ కాదు, అప్రాక్సిమేట్లీ రెక్టాంగిల్ గా చిన్న చిన్న డబ్బాలు కనిపిస్తాయి. అవునన్న, బ్లాక్ డబ్బా ఉంటది, దానికి 2 సైడ్స్ సిల్వర్ లైనింగ్ వచ్చి ఉంటది అనమాట. అవి కూడా రెసిస్టర్స్ ఇంకా కెపాసిటర్స్. మీకు ప్రాజెక్ట్స్ చేయించేటప్పుడు డిస్కస్ చేస్తాము, అవి కూడా చూపిస్తాము తీసుకొచ్చి. యా, సేమ్ అలాగే స్క్వేర్వి నేను ఇందాక చూపించిన చిన్న చిన్న ఉన్నాయి కదా, రెక్టాంగిల్ అండ్ సర్క్యులర్, అవి మేము చేపించే ప్రాజెక్ట్స్ లో వాడతారనమాట. పీసీబీ బోర్డ్స్ లో వాడతారు ఎక్కువ కాదు. వేర్ యూ కెన్, మీకు కావాల్సినప్పుడు సర్క్యూట్ మార్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మదర్ బోర్డ్ ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసేసి పెట్టేయలేం కదా. అంటే ఫైనల్ ఫినిషింగ్ కి సిలిండ్రికల్ వాడతారంటారు. కైండ్ ఆఫ్. నీ ఫోన్ లో ఇప్పుడు ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఉంది, నీవు ఫోన్ లో చిప్ ఉంటది కదా, నీ ఫోన్ లో కూడా మదర్ బోర్డ్ ఉందా? ఉంటుంది కదన్నా. ఫోన్ లో ఉండే మదర్ బోర్డ్ కి సిలిండ్రికల్ వాడడం స్పేస్ ఎఫిషియన్సీ గురించి. అందులో కూడా స్క్వేర్ వి వాడతాం అనమాట. ఇట్ డిపెండ్స్ సైజ్ మీద అండ్ కాస్ట్. నువ్వు స్క్వేర్ వి ఎంత చిన్నగా, ఎంత క్వాలిటీ తోటి చేయాలనుకుంటే నీకు ప్రైస్ అంత పెరుగుతుంది. సిలిండ్రికల్ చీప్. ఏంటి? స్పేస్ ని ఆధారంగా స్పేస్ కన్జంప్షన్ తక్కువ ఉండాలి. అండ్ ఇవి మీరు నాకు చూపించిన వాటికి మీ ఇంజనీరింగ్ అప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నెట్వర్క్ అనాలిసిస్ ఉంది కదా సబ్జెక్ట్, నాకు తెలిసి ఉందన్నా. ఇప్పుడు నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ లో ఇవన్నీ వస్తాయి. ప్రతి ఒక్క కెపాసిటర్ టైప్ మీద మీకు సమ్స్ ఉంటాయి. టైమ్ కెపాసిటర్ ఉండదు కానీ వేరియబుల్ కెపాసిటర్ ఉంటుంది, పోలరైజ్ కెపాసిటర్ ఉంటుంది. పోలరైజ్ కెపాసిటర్ కి 2 ఫార్మ్స్ ఉంటాయి. అంటే లైక్ అవి మీకు నెట్వర్క్ అనాలిసిస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లయినా. అంటే లైక్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గో డీపర్, అందుకే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. పైప్ అయినా చెప్పినట్టు లైక్ సూపర్ఫిషియల్ గా చెప్పట్లేదు అలా అని చెప్పి. ఇట్స్ లైక్ మీడియం కైండ్ ఆఫ్ థింగ్, సో దట్ మీకు ఎక్కువ చెప్పేసినట్టు అనిపించదు, చెప్పిన దాంట్లో ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు చెప్పిందంతా మీకు మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది మీ ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ లో, ఫోర్త్ ఇయర్ లో మళ్ళీ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. మీకు కనిపిస్తుంది, మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగా అన్ని మీకే కనిపిస్తాయి. కెపాసిటర్స్ ఎక్కడెక్కడ ఇంకా ఇండస్ట్రియల్ యూసేజెస్ ఏమి ఉంటాయి బయట తీసుకెళ్ళినప్పుడు, మీ పెద్ద పెద్ద ఇవి సర్క్యులర్ సిలిండ్రికల్వి కూడా కెపాసిటర్స్ ఉంటాయి. బయట ఇంకెక్కడైనా కెపాసిటర్ చూసావా శ్రీధర్? నేను శ్రీధర్ ఒక్కడే అడుగుతున్నా, శ్రీధర్ ఒక్కడే రెస్పాండ్ అవుతున్నా, ఇంకెవరు రెస్పాండ్ అవ్వట్లేదు. శ్రీధర్ అంటే బయట అంటే కార్ లో చూసాను. కార్ లో చూసావా? ఉంటుంది కదా కార్ లో కూడా. ఇంకా ఇంకా అంటే మామూలుగా ఫ్యాన్, ట్యూబ్ లైట్ అదంతా ఎప్పుడు గమనించలేదన్న. ట్యూబ్ లైట్ ఎవరు అన్నా? ట్యూబ్ లైట్ ఎవరు చెప్పింది? నేను కాదన్నా. ట్యూబ్ లైట్ ఎవరు? అది కరెక్ట్ ఆన్సర్. ట్యూబ్ లైట్ లో ఎక్కడ ఉంటుంది చెప్పు? ట్యూబ్ వెనకాల. ట్యూబ్ వెనకాల అదో పెద్దగా ఉంటుంది, అదేనా అన్న? ట్యూబ్ లైట్ ఆఫ్ అయినప్పుడు సమ్ టైమ్స్ రౌండ్ గా ఉంటుంది అన్న, సిలిండ్రికల్ గా. దాన్ని ఏమంటారు రౌండ్ గా ఉండేదాన్ని? చోక్ అంటారు. చోక్ కదా, చోక్ లో ఏముంటుంది? అది తెలియదు.
చోక్ లో కెపాసిటర్ ఉండదు, ఇండక్టర్ ఉంటుంది. ఆక్వర్డ్ సైలెన్స్. అంటే నో ఆన్సర్ అనుకుంటాను. చోక్ లో కెపాసిటర్స్ ఉండవు, చోక్ లో ఇండక్టర్ ఉంటుంది, ఒక సింగిల్ కాయిల్ ఉంటుంది అనమాట. సో ఓకే, కెపాసిటర్ యూసేజ్ చూద్దాం. అప్లికేషన్స్, మోస్ట్ కామన్ అప్లికేషన్స్ ఏముంటాయి? పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్స్ లో విల్ బి యూజింగ్. లార్జ్ పవర్ బిల్డింగ్స్ లో పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్, ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, మన కాలేజ్ ఉంది కదా, మన కాలేజ్కి వచ్చారా ఎవరైనా? అంటే ఆన్లైన్ క్లాస్లో అవుతుంది అనుకోండి, ఎవరైనా చూడడానికి వచ్చారా? ఎగ్జామ్స్ కూడా వచ్చా ఉన్నా. ఎగ్జామ్స్ కూడా వచ్చి ఉంటారు కదా. స్టార్టింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు కొత్త బిల్డింగ్ కడుతున్నారు కదా గ్రౌండ్ దగ్గర, దాని వెనకాల జనరేటర్ రూమ్ అని ఉంటుంది. అందులో పెద్ద పెద్ద సిలిండర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కెపాసిటర్స్ అని ఒక హెడింగ్ వచ్చింది, సేమ్ అలాంటి సిలిండర్స్ ఉంటాయి. ఇవి పవర్ ఫ్యాక్టర్ ని కరెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. పవర్ ఫ్యాక్టర్ ని కరెక్ట్ చేయడం అంటే మీకు ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఒకటే జనరేటర్ రూమ్ లో ఉండే సిలిండర్స్ తోటి, కెపాసిటర్స్ తోటి నడిపించలేం. ప్రతి ఒక్క ఫ్లోర్ కి కానీ, లేదా బిల్డింగ్ లో కొన్ని స్పాట్స్ లో మీరు ఇంట్లో కూడా వాడతారు కదా, స్విచ్ బోర్డ్స్ ఉంటాయి. స్విచ్ బోర్డ్ లాగా ఆన్ అండ్ ఆఫ్ చేస్తారు, ఎంసీబీస్ ఉంటాయి. మెయిన్ బాక్స్ లాగా ఉంటాయి కదా ఎంసీబీస్, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి. ఆ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ హై పవర్ ని తీసుకోలేదు. ఇప్పుడు బిల్డింగ్స్ కి 440 వోల్ట్స్ వాడతారు, మన ఇంట్లో వాడినట్టు 230 వోల్ట్స్ రాదు దాని అవుట్పుట్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి ఇట్లా ఉండే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 440 వోల్ట్స్ ఇన్పుట్ వస్తుంది. 3 ఫేస్ 440 వోల్ట్స్ వస్తుంది. ఆ 440 వోల్ట్స్ ని పవర్ కరెక్ట్ చేయాలి, లేకపోతే ఎంసీపీయూస్ అన్ని పుఫ్ అవుతాయి, అన్ని అక్కడికక్కడే ఆఫ్ అయిపోతాయి, ఫట్ 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 అని పేలిపోతాయి ట్యూబ్లైట్లు. మంచి ఒక హారర్ సినిమా చూసినట్టు ఉంటుంది, యానబెల్లా ఇన్సిడియస్ చూసినట్టు ఉంటుంది అనమాట, పవర్ ఫ్యాక్టర్ ని కరెక్ట్ చేయకపోతే. దానికి కూడా ఒక టెక్నీషియన్ ఉంటాడు, వాళ్ళు కెపాసిటర్స్ ని వాడతారనమాట పవర్ ఫ్యాక్టర్ ని కరెక్ట్ చేయడానికి. ఎక్కువ ఇండక్టివ్ లోడ్స్ ఉన్నాయనుకోండి, ఇండక్టివ్ లోడ్స్ అంటే ఎట్లా చెప్పాలి మీకు, చూద్దాం. వీడియోలో పెట్టాను నేను, కనిపిస్తుంది, ముందుకు వెళ్ళిపోయింది. దొరికింది. కెపాసిటర్ బ్యాంక్ యూజ్డ్ ఫర్ పవర్ కరెక్షన్, పవర్ ఎర్రర్ కరెక్షన్ కానీ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ అని చెప్పి అంటాం. వోల్టేజ్ కరెంట్ లాగ్ అవుతాయి అనమాట. లాగింగ్ ఈజ్ నథింగ్ బట్, నేను ఒక ఇండ్యూస్ పొటెన్షియల్ ఇచ్చిన, సపోజ్ ఎల్ఈడిని ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎల్ఈడి తీసుకోండి, దానికి నేను ఒక ఇండ్యూస్ పొటెన్షియల్ ఇచ్చా నా సైడ్ నుంచి 5 వోల్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్. 5 వోల్ట్స్ ఇచ్చినప్పుడు దాని రెసిస్టర్ ఉంటుంది, వోల్టేజ్ కి రెసిస్టర్ కి రిలేషన్ కరెంట్ వస్తుంది. కరెంట్ నేను రెసిస్టర్ వాల్యూ తీసుకోవట్లేదు కాబట్టి ఒక 2 ఆంపియర్ కరెంట్ వస్తుంది అనుకోండి. కరెంట్ వోల్టేజ్ కి లాగ్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్కువ ఎల్ఈడీస్ ఉన్నప్పుడు 5-6 ఎల్ఈడీస్ యూజ్ చేస్తున్నాను అనుకోండి, నా వేవ్ ఫామ్ తీసుకుంటే కరెంట్ ఎట్లా రావాలి, నేను వోల్టేజ్ ఇస్తున్నప్పుడు సేమ్ రావాలి కదా, రెండు ఒకటేలాగా రావాలి, బట్ విత్ డిఫరెంట్ ఆంప్లిట్యూడ్స్. ఎందుకంటే ఒకటి 5 వోల్ట్ కాబట్టి, ఈ బ్లూ సపోజ్ అనుకోండి, ఈ బ్లూది 5 వోల్ట్ అనుకోండి, ఈ ఎల్లో లైన్ వచ్చేసి మీ 2 ఆంపియర్ కరెంట్ అనుకోండి. నేను రెండు ఒకటేసారి ఇస్తున్నా అంటే నేను వోల్టేజ్ ఇస్తున్నా, వోల్టేజ్ని బట్టే కరెంట్ వస్తుంది. సేమ్ వేవ్ ఫామ్స్ రావాలి, డిఫరెంట్ వేవ్ ఫామ్స్ రాకూడదు కదా. ఇలా ఎక్కువ ఎల్ఈడీస్ కానీ, లేదా మీరు ఎక్కువ ఇండక్టివ్ లోడ్స్ కాబట్టి ఇట్స్ నథింగ్ బట్ యువర్ ఎక్కువ ఫ్యాన్లు, ఎక్కువ ఏమంటారు మోటార్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ అనుకోండి, చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది, మోటార్స్ రన్ చేయాలి. అలాంటి హయ్యర్ ఇండక్టివ్ లోడ్స్ ఉన్నప్పుడు కరెంట్ లాగ్ అవుతుంది అనమాట. ఆ లాగింగ్ ని కరెక్ట్ చేయడమే పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్. చెప్పొద్దు అనుకుని మొత్తం చెప్పేసా, ఎవరు భయపడకండి, ఏమన్నా డౌట్ వస్తే మళ్ళీ అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ లో ఉన్న నెట్వర్క్, అంటే వెనకబడిన నెట్వర్క్ వేవ్ ఫామ్ ని మనం ముందుకు తీసుకురావడం. ఓకే, అండ్ కెపాసిటర్ బ్యాంక్స్ ని దీన్ని కౌంటరాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు మీరు ఇంటర్లో ఎంత చదివారు నాకు అర్థమైపోతుంది. ఎనీవన్ ఆన్సర్ ఫుల్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పచ్చు. ఇంటర్ సెమీ కండక్టర్ సెకండ్ ఇయర్ లో ఉంటుంది. ఫుల్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్. ఫుల్ బ్రిడ్జ్ అంటే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అన్నట్టే కదన్నా? రెండు ఒకటే. చెప్పు. అంటే
అంటే అంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, అంటే ఏసీ టు డిసి ఉన్నప్పుడు దీని ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అంటున్నా, ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైర్ వాడినప్పుడు. శ్రీధర్ ఒక్కడే ఆన్సర్ ఇస్తున్నాడు, ఎవరు ఆన్సర్ చేయట్లేదు. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కంటే దీనికి నియర్లీ 60% 80% ఎఫిషియన్సీ ఉంటుంది. దానికంటే ఎక్కువ ఎఫిషియన్సీ ఇంకా మనం కనిపెట్టలేదని అంటారు. అంతే. హలో, మధ్యలో ఎవరో మాట్లాడేస్తున్నారు. మధ్యలో ఎవరైనా ఆన్సర్ ఇచ్చారా? మొత్తం రెక్టిఫై అయితే అన్న, మొత్తం మొత్తం రెక్టిఫై అయితే అన్న. ఎందులో? ఫుల్ వేవ్ లోనా? ఫుల్ వేవ్ లో మొత్తం వేవ్ రెక్టిఫై లో అవుతుంది. కింది వేవ్ కూడా పాజిటివ్ గా మారుతాయి అన్న. హాఫ్ వేవ్ లో ఏమవుతుంది? అంటే నెగిటివ్ ది కూడా పాజిటివ్ గా మారుతుంది. ఫుల్ వేవ్ లో హాఫ్ వేవ్ లో అవి నెగిటివ్ వదిలేసేస్తారు. నెగటివ్ ని ఇగ్నోర్ చేసేస్తాం, లేదా దాన్ని అంటే మాకు తెలిసినంత treat వరకు ఇగ్నోర్ చేసేస్తాం. ఓన్లీ పాజిటివ్ ఉంటాయి, అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది వేవ్స్ లో. డన్, కరెక్ట్ ఆన్సర్. శ్రీధర్ చెప్పింది కరెక్టే. అండ్ సారీ, వాట్ ఈస్ యర్ నేమ్? హలో, ఇప్పుడు ఆన్సర్ ఇచ్చిన తన పేరేంటి? హలో, అరే జస్ట్ గుర్తుండదని అడుగుతున్నా అంతే. యూ గేవ్ ద కరెక్ట్ ఆన్సర్, యూ కెన్ సే యువర్ నేమ్. హలో అజయ్ అన్న. ఏంటి? హలో, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఐ విల్ సీ యూ ఇన్ ద పార్టిసిపెంట్ లిస్ట్ లో, కానీ ఓకే, ఇట్స్ ఫైన్. సో లైక్ సింపుల్ ఎగ్జాంపుల్, మన ఇంత అతను చెప్పినట్టే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ లో పాజిటివ్ అండ్ నెగటివ్ పల్సెస్ ని రెక్టిఫై చేస్తాం. ఐ మీన్ నథింగ్ బట్ నెగటివ్ పల్స్ ని రెక్టిఫై చేసి దాన్ని పాజిటివ్ పల్స్ కింద కన్వర్ట్, ఆర్ యూ విల్ చేంజ్ ది ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇందాక చెప్పినట్టే నెగటివ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని పాజిటివ్ హోల్స్ లోకి వెళ్ళి అక్యుములేట్ అవ్వడం. సేమ్ ప్రిన్సిపల్ పిఎన్ జంక్షన్ దగ్గర ఏమవుతుందో అదే. అండ్ హాఫ్ వేవ్ దగ్గరకు వచ్చేసరికి యూ విల్ కంప్లీట్లీ నెగ్లెక్ట్ యువర్ నెగటివ్ పల్స్. మధ్యలో అంతా గ్యాప్ వస్తుంది, పల్స్ వస్తుంది 5 వోల్ట్ పల్స్. మధ్యలో అంతా గ్యాప్ వస్తుంది, మళ్ళీ ప్లస్ 5 వోల్ట్ పల్స్ వస్తుంది. నెగటివ్ 5 వోల్ట్ పల్స్ ని మనం నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. యా, సో కెపాసిటర్ ప్రిన్సిపల్ కూడా దాదాపు ఇంతే ఉంటుంది. యూ విల్ యూజ్ యువర్ కెపాసిటర్ ఆఫ్టర్ ఎ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ టు స్మూతెన్ ద DC అవుట్పుట్ విచ్ యూ గెట్. ఇక్కడ మధ్యలో గ్యాప్ అని వచ్చింది, కనిపిస్తుందా? సో టు రెడ్యూస్ దోస్ గ్యాప్స్, చూడండి అవుట్పుట్, నేను కెపాసిటర్ పెట్టాక అవుట్పుట్ ఎలా ఉందో చూడండి. ఈ గ్యాప్ ఎందుకు పోయింది? మనకి చార్జ్ అండ్ డిశ్చార్జ్ కంటిన్యూస్ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది మధ్యలో. ఫుల్ బ్రేవ్ రెక్టిఫైర్ నుంచి ఫస్ట్ E2 ఆపోజిట్ ఉన్నవి యాక్ట్ అవుతాయి. ఒక దగ్గరికి రాగానే సెకండ్ పల్స్, నెగటివ్ పల్స్ దగ్గరికి రాగానే E2 ఉంటాయి. ఫస్ట్ పల్స్ దగ్గర చార్జ్ అవుతుంది, నెగటివ్ పల్స్ దగ్గర డిశ్చార్జ్ అవుతుంది. దానివల్ల మన DC అవుట్పుట్ ఏదైతే ఉందో, ఇట్స్ లైక్ మన పాజిటివ్ పల్స్ అవుట్పుట్, AC టు DC వచ్చిన పాజిటివ్ పల్స్ అవుట్పుట్ ని స్మూత్ అని చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్. హౌ టు మెజర్ కెపాసిటర్ ఏముండదు, జస్ట్ సింపుల్ పైన కింద పెట్టడమే. నెగిటివ్ టెర్మినల్ కి పాజిటివ్ టెర్మినల్ కి మేము మల్టీమీటర్ దగ్గర ఉండే, సారీ మల్టీమీటర్ కు ఉండే పొటెన్షియల్ ని పెట్టి విల్ ఫైండ్ ద చార్జ్. ఓకే, ఎవరికైనా సూపర్ కెపాసిటర్స్ అంటే ఐడియా ఉందా? ఎనీవన్? సూపర్ కెపాసిటర్స్. హలో, ఎక్కువ పవర్ ని స్టోర్ చేసుకొని తర్వాత పంపిస్తుంది. ఎక్కువ పవర్ ని స్టోర్ చేసుకొని శ్రీధర్ చెప్పు. సూపర్ కెపాసిటర్స్ అంటే కెపాసిటర్ కంటే ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసుకోవడం అన్న, అంతేనన్న? అంటే దాని మీనింగ్ బట్టి చెప్తున్నా, మీరు అన్న దాన్ని బట్టి. ఓకే, అంటే సూపర్ ఎప్పుడు మనం హై ఎఫిషియెంట్ వాటికే వాడతాం కదా. ఆన్సర్ ఇచ్చారు ఎవరు? అది జస్ట్ కంప్లీట్ యువర్ సెంటెన్స్, అందుకనే మళ్ళీ అడుగుతున్నా. ఓకే, చెప్పేలా లేరు. సూపర్ కెపాసిటర్ ని దానికి ఇంకో పేరుంది, అల్ట్రా కెపాసిటర్ అని చెప్పి. దీనిలో కెపాసిటర్
ప్రతి దానికి దాని డిసడ్వాంటేజ్ ఉంటుంది కదా. సపోజ్ 3 వోల్ట్ అనుకోండి, అదే నార్మల్ కెపాసిటర్కి వచ్చేసరికి 5 వోల్ట్స్ అనుకోండి. సూపర్ కెపాసిటర్లో దాని విత్ స్టాండింగ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది. ఇట్స్ నథింగ్ బట్ యువర్ కెపాసిటెన్స్, ఎంతసేపు ఉండగలదు అనేది. అంతే కదా మన బ్యాటరీకి. సూపర్ కెపాసిటర్స్కి బ్యాటరీస్కి ఇట్స్ లైక్ కంప్లీట్ రిలేషన్ ఉందని చెప్పొచ్చు, చాలా దగ్గర బంధుత్వం అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ అయింది అనమాట. మోర్ విత్ స్టాండింగ్ కెపాసిటీ ఫర్ సూపర్ కెపాసిటర్స్ దాన్ నార్మల్ కెపాసిటర్స్. అండ్ అందుకనే వోల్టేజ్ లిమిట్ ఉంటుంది. అండ్ మనకి నార్మల్ కెపాసిటర్స్లో వోల్టేజ్ లిమిట్ ఉండదు. సూపర్ కెపాసిటర్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇస్ డబల్ లేయర్, సెకండ్ ఇస్ యువర్ సూడో కెపాసిటర్స్. సూడో కెపాసిటర్స్ నథింగ్ బట్ యువర్ బ్యాటరీస్లో ఏముంటుంది, కెమికల్ లిక్విడ్స్ ఉంటాయి కదా, వాటినే సూడో కెపాసిటర్స్ అంటారు అనమాట. బ్యాటరీస్ యువర్ సూడో కెపాసిటర్, సూడో సూపర్ కెపాసిటర్ సారీ. అండ్ డబల్ లేయర్ కెపాసిటర్స్కి వచ్చేసరికి 2 డైఎలక్ట్రిక్స్ ఉంటాయి. 2 డైఎలక్ట్రిక్స్ విత్ డిఫరెంట్ మీడియమ్స్, K1 K2 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 2 డిఫరెంట్ మీడియమ్స్ విత్ 2 డిఫరెంట్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్స్ ఉండడం వల్ల దాని విత్ స్టాండింగ్ అంటే ఒక దానిలో రిస్ట్రిక్ట్ అయిపోయింది అంటే లైక్ దాన్ని రిస్ట్రిక్ట్ చేయడమే కదా డైఎలక్ట్రిక్ పర్పస్ ఏంటి, ఫ్లో వెళ్ళిపోకుండా ఆపడం. దాని విత్ స్టాండింగ్ కెపాసిటీలో ఒక దానిలో అయిపోయినా అది నెక్స్ట్ దానికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఇంకొంతసేపు విత్ స్టాండ్ అవ్వగలదు అనమాట. అంటే అండ్ ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాం. కైండ్ ఆఫ్ సేమ్, ఇట్స్ ఎక్కువ ఎనర్జీ అన్నట్టు కాదు కానీ ఎక్కువ సేపు స్టోర్ చేసుకుంటారు. అండ్ డబల్ లేయర్స్ కెపాసిటర్స్ ని సూడో కెపాసిటర్స్ ని అంటే 2 డిఫరెంట్ డైఎలక్ట్రిక్ మీడియమ్స్ విత్ కెమికల్ లిక్విడ్స్ వాడితే హైబ్రిడ్ కెపాసిటర్స్ అవుతాయి అన్నమాట. దే ఆర్ బోత్ ఎలక్ట్రోస్టాటికల్లీ అండ్ ఎలక్ట్రోకెమికల్లీ చార్జ్డ్ అన్నట్టు. ఎలక్ట్రోస్టాటిక్ ఇస్ యువర్ డైఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇస్ యువర్ నార్మల్ బ్యాటరీస్ విచ్ యూస్. అండ్ డన్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? I have 55 participants. అందులో 5 members మేమే కాబట్టి అన్న మిగతా యా విజయ్ అన్న ఒకసారి ఈ డైరెక్ట్ గురించి చెప్పావా అన్న? అది ఎందుకు వాడతారు? డైఎలక్ట్రిక్ ఎందుకు వాడతామను? అంతే. డైఎలక్ట్రిక్ సింపుల్ ఎగ్జాంపుల్ లాక్ అండ్ కీ అనుకో. ఇప్పుడు ఒక డోర్ ఉంది, మీ ఇల్లు ఉంది, మీ ఇంటికి మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్ ఓపెన్ అవునన్నా. చేసినప్పుడు లైక్ ఎంట్రీ ఉంటుంది, లోపలికి రావాలి, గాలి ఉంది, సపోజ్ విండ్ ఉంది, బయట లోపలికి ఎంట్రీ ఉంటుంది దానికి. అవునన్నా. నీ డోరే డైఎలక్ట్రిక్ మెటీరియల్. క్లోజ్ చేసినప్పుడు లోపలికి ఎంట్రీ ఉండదు, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి నీ విండ్ పాస్ అవ్వట్లేదు, అంతే కదా, లాక్ సిస్టమ్ లెక్కన. లాక్ సిస్టమ్ లాగా. కాకపోతే ఈ డోర్ కెపాసిటర్ లో ఉండే డైఎలక్ట్రిక్ డోర్ ఏం చేస్తుంది అంటే వచ్చిన విండ్ ని నువ్వు ఎలక్ట్రాన్స్ అనుకో, నీ ఫ్లో ఆఫ్ చార్జ్, ఆ ఫ్లో ఆఫ్ చార్జ్ ఎంత వరకు నింపుకోగలదో అంతవరకు స్టోర్ చేసుకొని మిగతా దాన్ని ఇగ్నోర్ చేసేసి దాన్ని విత్ స్టాండ్ చేసుకుంటుంది లోపల. సింపుల్ అంతే. డైఎలక్ట్రిక్ ఇస్ సంథింగ్ విచ్ విల్ టేక్ దిస్ ఫ్లో ఆఫ్ చార్జ్, ఇట్ విల్ రిస్ట్రిక్ట్ ఇన్సైడ్ ఇట్, ఎంతసేపు అవ్వగలిగితే అంతసేపు, దాని పొటెన్షియల్ కంప్లీట్ అయ్యే వరకు. దాని ఎలక్ట్రాన్స్ ఇందాక చెప్పా కదా కెపాసిటర్, సిలిండ్రికల్ కెపాసిటర్ లో ఎలక్ట్రాన్స్ అన్ని పైన ప్లేట్ కి కింద ప్లేట్ 2 ప్యారలల్ ప్లేట్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈక్వల్ పొటెన్షియల్ వస్తుందో అప్పటి వరకు, అంటే 0 పొటెన్షియల్ ఉండాలి. 0 పొటెన్షియల్ వరకు ఫిల్ అవుతాయా, చార్జ్ అవుతుందా? సారీ, 0 పొటెన్షియల్ వరకు చార్జ్ అవ్వదు, 5 వోల్ట్స్ వరకు చార్జ్ అవుతుంది, 0 పొటెన్షియల్ వరకు విత్ స్టాండ్ చేసుకుంటది ఇన్ క్లోజ్డ్ సర్క్యూట్. సరే, ఓకే అన్న. యా, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ని కెపాసిటర్ ఒక ఛార్జింగ్ కెపాసిటెన్స్ పెంచడానికి వాడచ్చు అన్నట్టు కదన్నా? ఎగ్జాక్ట్లీ, అందుకే కదా మనం డైఎలక్ట్రిక్ వాడేది, దాని కెపాసిటెన్స్ ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి. అంటే నార్మల్ కంటే కూడా కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ స్టోర్ చేసుకోవడం, అంతే, దాని కెపాసిటెన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి. Q ఈక్వల్ టు CV లా చార్జ్ ఈక్వల్ టు యువర్ కెపాసిటెన్స్ ఇంటూ ద వోల్టేజ్ కదా. డైఎలక్ట్రిక్ పెడితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది, ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ కెపాసిటెన్స్. అన్న కెపాసిటర్ కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండదు. కెపాసిటర్ కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ దాని డైఎలక్ట్రిక్ నుంచే వస్తుంది. ఓకేనా? హలో, ఓకే అన్న. యా, 4A1 రైట్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఎనీ డౌట్స్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఇది డౌట్స్ ఏం లేవంటే విల్ స్టార్ట్ విత్ ఇండక్టర్స్. అంటే డౌట్స్ లేకపోతే డౌట్స్ లేవని చెప్పండి ప్లీజ్. అన్న కెపాసిటర్స్ లో చెప్పు. ఇప్పుడు అతను అడిగాడు కదా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుందా అని. ఉంటుంది. మనం దాన్ని కన్సిడర్ చేయాలా అన్న ఖచ్చితంగా, అంటే మరీ మైక్రో లెవెల్ కదా, సో కన్సిడర్ చేయాల్సి వచ్చిందా? అంటే 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 మరీ మనం అంటే ఇలా చిన్న చిన్న వాటికి వెళ్ళినప్పుడు నెగ్లెక్ట్ చేసుకుంటాం కదా, సో వాటిని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలా, లేకపోతే నార్మల్ గా వాడినా సరిపోయిందా? నువ్వు ఫిజిక్స్ ఇంటర్లో ఫిజిక్స్ చేశారు కదా, అన్న 9.8 తీసుకుంటామా జీ, లేకపోతే 10 తీసుకుంటామా ప్రాబ్లమ్స్ లో? నేను 9.8 తీసుకుంటాను. నువ్వు బాగా చదువుతావు అనుకుంటా. మాక్సిమం 10 తీసుకుంటాం కదా, ఇది కూడా అంతే, మాక్సిమం నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే. అంటే ఫర్ న్యూమరికల్ కి ఈజీగా కోసం 10 తీసుకోమంటారు, బట్ యాక్యురసీ అయితే 9. యాక్యురసీ 9.8, న్యూమరల్ కి 10 తీసుకుంటాం కదా, ఇందులో కూడా అంతే. దాని నెగ్లిజిబుల్ వాల్యూ ఉంటుంది అనమాట, సమ్ పాయింట్స్ లో ఉంటది దాని ఓమ్ రెసిస్టెన్స్ కూడా. అదే దాన్ని అప్పుడు ప్రెసిషన్ ఫైండ్ అవుట్ చేస్తాం కదన్నా ఇంతవరకు అని. ఓకే. అంటే అంటే మేజర్ డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం రియల్ లైఫ్ లో దాన్ని కన్సిడర్ చేస్తామా చేయమా, అదొక్కటే. రియల్ లైఫ్ థియరిటికల్ లో ఇప్పుడు అదేదో ఆలోచన విధంగా వెళ్ళిపోయింది, కానీ అదే ఇప్పుడు రియల్ ప్రాక్టికల్ వరల్డ్ లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు నువ్వు క్యాల్కులేట్ చేద్దాం అనుకుంటే కదా, ఆ ఉద్దేశంలో కెపాసిటర్స్ మనం ఎందులో వాడతాం చూసావా, మదర్ బోర్డ్స్ లో కానీ, వాటి వాల్యూస్ ఎంత ఉంటాయి? మైక్రో ఫారెడ్స్ అండ్ మిల్లీ ఫారెడ్స్ లో ఉంటాయి. అసలు మిల్లీ వాడము, మైక్రోనే మాక్సిమం. మైక్రో, నానో, పీకో వాడతాం. అంటే దాని కెపాసిటర్ రేంజే మైక్రో పీకో ఫారెడ్. అంటే ఇట్స్ నథింగ్ బట్ యువర్ 10 పవర్ -6, -9 అండ్ -12. అందులో నువ్వు ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే కన్సిడర్ చేసినా చేయకపోయినా యువర్ ఫైనల్ అవుట్పుట్ వోంట్ చేంజ్ అన్నట్టు. ఓకే అన్న. పేరుని అడగాల. 4 and 6 కెపాసిటర్ కోడింగ్ ఐడియా ఉందా? No, అన్న. సాయి చందన కెపాసిటర్ కోడింగ్ ఐడియా ఉందా? No, అన్నయ్య. 417 కెపాసిటర్ కోడింగ్ ఐడియా ఉందా? ఎంతమందికి ఐడియా లేదో చేయొద్దండి. ఎంతమంది కెపాసిటర్ కోడింగ్ ఐడియా లేదో రేజ్ యువర్ హ్యాండ్స్. అయ్యా, థ్యాంక్ యూ. మీరు కెపాసిటర్ చూసినట్టయితే కెపాసిటర్ మీద నెంబర్స్ రాసి ఉంటాయి. మీకు రెసిస్టర్ మీద బ్యాండ్స్ ఉంటాయి కదా, కలర్ బ్యాండ్స్ ఉంటాయి, ఫుల్ కలర్ఫుల్ గా. అదే రెసిస్టర్ కెపాసిటర్ మీద నెంబర్ రాసి ఉంటుంది. 10, 101, 102, 103, 104 అండ్ ఎక్సెట్రా. 10 అంటే 10 పీకో ఫారెడ్ అన్నట్టు. ఇట్స్ లైక్ 10 into 10 power -12. ఓకే, ఓకేనా? ఓకే. యా, 10 అంటే ఉంటే కెపాసిటర్ ఏదో సీరియల్ నెంబర్ లాగా రాస్తుంటాయి, అదేనా అన్న? అవే ఆ నెంబర్సే అడ్డంగా రాస్తుంటాయి సీరియల్ నెంబర్స్ లాగా. అవే ప్రతి కెపాసిటర్ మీద నెంబరింగ్ ఉంటుంది. అదే 101 అనుకోండి, 10 into 10. మీరు కెపాసిటర్ అంటే కోడింగ్ ఎలా చేస్తారు రెసిస్టర్ కోడింగ్ చెప్పండి ఎవరైనా ఫాస్ట్ గా. మొన్న వచ్చన్నారంట. అంటే ఫస్ట్ 2 యాడ్ చేస్తాం, తర్వాత లాస్ట్ దేమో ఎఫిషియెంట్ అదే 5% సిల్వర్, గోల్డ్ అయితే 10. అది టాలరెన్స్ కదా. అదే ఫస్ట్ 2 యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తావు? పక్కన ఇంకొకటి 10^6, అది 10 మల్టిప్లికెంట్ తీసుకుంటాం కదా. అది సేమ్ ఇందులో సేమ్ కెపాసిటర్ లో కూడా అంతే, మల్టిప్లికెంట్ తీసుకుంటాం. 10 ఉంటే మల్టిప్లికెంట్ 1 ఉన్నట్టు, 101 ఉంటే మల్టిప్లికెంట్ ఇంటూ 10 ఉంది, అంటే 10^1 అన్నట్టు. 102 ఉంది అనుకోండి, మల్టిప్లికెంట్ 10^2. 103 ఉంటే మల్టిప్లికెంట్ 10^3. సేమ్ ఇందాక చెప్పినట్టు 10 అయితే 10 పీకో ఫారెడ్ అన్న. మరి 101 అవుతే ఏమవుతుంది? 10 into 10^1 అంటే 10 into 10, 100 పీకో ఫారెడ్. అదే మన 10 into 100 అనుకోండి, అదే 102 ఉంటే 10 into 10^2 కదా, అంటే 10 స్క్వేర్ అంటే 100 కదా. 10 into 100, 1000 పీకో ఫారెడ్. 103 ఉంటే 10,000. 104 ఉంటే 1 lakh. 1 lakh పీకో ఫారెడ్. పీకో ఫారెడ్ ని మనం మైక్రో ఫారెడ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు. ఇది మీ కెపాసిటర్ కోడింగ్ అనమాట. 10
ఇంటూ Okay. 10 పవర్ ఎక్స్. మీ ఎక్స్ మీ పక్కన ఉండే నెంబర్. 101 అయితే ఎక్స్ ఈక్వల్ టు 1, 102 అయితే ఎక్స్ ఈక్వల్ టు 2. నేను చెప్పాలనుకుంది అయితే చెప్పేసా కెపాసిటర్ మీద. వీడియో కూడా చూపించేశాను, చూపించాలనుకుంది. ఫ్రమ్ మై సైడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్. మీకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఐ విల్ గివ్ యూ 1 minute. 1 minute తర్వాత సెషన్ ఇండక్టర్ మీద నిఖిల్ అన్న తీసుకుంటాడు. అప్పుడు తర్వాత మీకు నాతో మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు. ఎనీవన్, ఎనీ డౌట్స్? డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అన్న కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. కూడా అరే ఇందులో చూపించడానికి రావట్లేదు, చూపిద్దామండి. జస్ట్ విజువల్ వినిపిస్తుందా? సారీ, సమ్వన్ ఇస్ ప్రెజెంటింగ్. ప్రశాంత్ షేర్ చేస్తాను. యా, శరత్ షేరింగ్. చూడండి, 103 ఉంది అంటే లైక్ చెప్పాను కదా ఇందాక, 101, 10 ఉంటుంది, 101 ఉంటుంది, 102 ఉంటుంది, 103 ఉంటుంది అని చెప్పి. సపోజ్ ఈ పిక్చర్లో ఏముంది, 103 ఉంది అంటే 10 pF. మీరు లాస్ట్ నెంబర్ తీసేయండి, 3 తీసేసేయండి. 10 ఈజ్ యువర్ 10 pF ఇంటూ మల్టిప్లికెంట్ 10 పవర్ 3. 1 ఇంటూ 10 ఇంటూ 10 పవర్ 3 అంటే 10 ఇంటూ 1000, 10,000 కదా. 10,000 అంటే ఇట్ విల్ బి యువర్ 0.01 మైక్రోఫారెడ్ అన్నట్టు. 0.01 ఇంటూ 10 పవర్ -6. అదే 102 ఉంది అనుకోండి, 10 pF ఇంటూ 10 పవర్ 2. ఇట్ విల్ బి 0.1 μF. సారీ, 0.001 μF. అందుకే మ్యాథ్స్ చదువుకోవాలంటారు చిన్నప్పుడు. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది అన్న. యా, థ్యాంక్ యూ.